హాయ్ గాయ్స్, నేను మీ తరుణ్ని. ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏమంటే 3 o'clock అంట బస్సు మార్నింగ్. మనం ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా 3 hours ఇక్కడే వెయిట్ చేయాలి. ఎందుకంటే నాకు మార్నింగ్ 6కి లంకావికి ఫ్లైట్ ఉంది. అందుకని కొద్దిగా త్వరగా వచ్చేసాను నేను చెక్అవుట్ చేసేసి. మీరు ఇప్పుడు ఇట్లా బుక్ చేసుకోవద్దండి. మీరేమంటే 8 పైన 9 పైన అటు బుక్ చేసుకుంటే మీకు బెస్ట్ వెళ్ళడానికి. నేనైతే మార్నింగ్ ఫ్లైటే దొరికింది నాకు. మార్నింగ్ ఫ్లైట్ కొంచెం తక్కువ ప్రైస్ పడిందని నేను బుక్ చేశాను. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కష్టపడాల్సి వస్తూ ఉంది. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 3 o'clock అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చింది బస్సు. ఇప్పుడే టికెట్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. మార్నింగ్ 6కి అయితే చేసుకోవద్దండి. బస్సెస్ అయితే 12 నుంచి క్లోజ్. మార్నింగ్ 3 దాకా ఉండవు. ఇక్కడ నుంచి ఇప్పుడు కేఎల్ సెంటర్లో ఉన్నాను. కింద మనము ఇంతకుముందు ఎక్కడైతే దిగామో అక్కడి నుంచే మళ్ళీ వెళ్తూ ఉన్నాము ఎయిర్పోర్ట్లో కలుద్దాం. మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. మనం అక్కడ కనిపిస్తుంది కదా బస్సు, ఇప్పుడే వచ్చింది. మనం 40 minutes లోపు అయితే వచ్చేసాము. అక్కడి నుంచి 3 o'clock 3:44 అవుతుంది. ఒక 40 minutes లోపే తీసుకొచ్చేసారు. ఇప్పుడు మనకి 6 o'clock ఫ్లైట్. నైట్ మొత్తం నిద్ర లేదు. ఇంక ఫ్లైట్లో అన్న పడుకోవాలి. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. మనం టర్మినల్ 2 దగ్గరికి అయితే వెళ్ళాలి. మీకు అక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. మీరు ఎవరన్నా తెలియకపోతే కూడా అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళని అడగండి, చెప్తారు. మీరు ఈ మిషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పని లేకుండా సెల్ఫ్ చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టాలి. అండ్ మీ బుకింగ్లో పిఎన్ఆర్ వచ్చింటుంది కదా, ఆ పిఎన్ఆర్ టైప్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేనైతే యాప్లో చేసేసాను. మీరు యాప్లో కూడా చేసుకోవచ్చు. యాప్లో ఫోటో లాగా వస్తుంది, అదే ఫోటో తీసుకుంటుంది. అండ్ ఫేస్ని మామూలుగా ఏమంటే ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ మిషన్స్ అయితే లేదా ఇక్కడికి వచ్చి ఈ మిషన్స్ అయితే వాడుకోవచ్చు మీరు. ఇప్పుడే మనం చెక్ ఇన్ అయితే అయిపోయామంటే మన బ్యాగ్స్ మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సపరేట్ తీసి పెట్టుకోమన్నాను కదా ఇంతకుముందు వీడియోలో, ఆ విధంగా తీసుకున్నాను. అన్నీ పక్కన పెట్టారు అండ్ చెక్ చేసి పంపించేశారు. మనం ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ నేను చెక్ ఇన్ యాప్లోనే చేసేస్తున్నాను, సెల్ఫ్ చెక్ ఇన్. ఇంకా జస్ట్ నేరుగా వెళ్ళిపోవడమే. మీరు యాప్లోనే చేసేసుకోండి. యాప్లో చేసుకుంటే బెస్ట్. ఏమంటే ఇక్కడ మళ్ళీ రావాల్సిన పని లేదు. ఇక్కడంతా నేరుగా వెళ్ళిపోవడమే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్దాము. లంకావి కూడా వెళ్తున్నాం కదా, ఒకసారి ఫ్లైట్ వ్యూ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. మీకు ఇలాంటి స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఈ స్క్రీన్లో చూసుకోవచ్చు. మనం లంకావికి వెళ్ళేది 6:40 ఫ్లైటు. అక్కడ ఉండదు కదా, J12 మనం వెళ్ళాల్సిందే. ఇలా కనబడుతుంది, మీరు చూసుకొని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా బోర్డ్స్, దీంట్లో J12కి అయితే వెళ్ళిపోవాలి మనము. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు జోన్ల వైజ్ పంపిస్తారు ఎయిర్ ఏషియా వాళ్ళని. ఇప్పుడు జోన్ల వైజ్ పంపిస్తున్నారు. మనది మళ్ళీ 3A. మనం వెయిట్ చేయాలి. మనల్ని అన్నీ చెక్ చేసేసి పంపించేస్తున్నారు. మనల్ని ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతాం మనము. కొంచెం ముందైతే ఉంది, అక్కడ ఫ్లైట్ లోపలికి అయితే మీకు చూపిస్తాను. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్. ఇక్కడ అన్ని ఎయిర్ ఏషియా ఫ్లైట్సే ఉన్నాయి. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లోపల అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం లంకావికి అయితే వెళ్తా ఉన్నాము. 1 hour 10 minutes అయితే జర్నీ పడుతుంది. ఈ ఫ్లైట్ టికెట్ నాకు చాలా చీపెస్ట్గా వచ్చిందండి. 980 రూపాయలకి ఈ ఫ్లైట్ టికెట్ అయితే వచ్చింది. 980 రూపీస్ ఫ్లైట్ టికెట్ అంటే చాలా చీప్. మీరు మలేషియా నుంచి లంకావికి ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో రైట్ సైడ్ సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వ్యూస్ అనేది చాలా బాగుంటాయి. మధ్యలో ఐలాండ్స్ కూడా కనపడతాయి, చిన్న చిన్న ఐలాండ్స్. వెనక్కి కనపడుతుంది కదా, ఇదే మనం వచ్చిన ఫ్లైట్. మనం లంకావికి అయితే రీచ్ అయిపోయాం కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే ఎగ్జిట్ అయితే అవ్వాలి. అక్కడి నుంచి మనం ఇక్కడ 4 బిల్లా సినిమాలో మీకు చెప్పాను కదా బ్రిడ్జ్ ఒకటి ఉందని, అది ఇక్కడే ఉండేది. ఇక్కడి నుంచి మనం అక్కడికైతే వెళ్దాము. వెల్కమ్ టు లంకావికి అయితే వచ్చేసాం మనము. ఇది లంకావి ఎయిర్పోర్ట్.
ఇక్కడికి రావాలంటే మనకి మళ్ళీ ఏమంటే ఇమిగ్రేషన్ ఇవన్నీ ఏమి ఉండవండి. మీరు మలేషియా వచ్చారంటే మలేషియా నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశారంటే మీకేముండవు. జస్ట్ బోటింగ్ పాస్ తీసుకొని అండ్ పాస్పోర్ట్ డాక్యుమెంట్ చూపిస్తే చాలు వచ్చేయచ్చు. మీ బ్యాగేజ్ కావాలంటే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎయిర్ ఏషియా ఏమంటే 7 kilos ఇస్తుంది కాబట్టి మీరు హ్యాండ్ బ్యాగేజ్ అలాంటిదే క్యారీ చేయండి బెస్ట్. ఇదన్నీ ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తే దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడుతుంది. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మనం స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే మా ప్రైవేట్ ట్యాక్సీలు అయితే ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. అండ్ పక్కన ఏమంటే రెంటల్ బైక్స్ ఇస్తా ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు టెంపరీ క్లోజ్ చేసేసారు అది కూడా, ఇప్పుడైతే లేదు. మనం లంకావి ఐలాండ్లో అయితే ఉన్నాము. ఇంకేదో ఒకటి మనం ఏదో ఒకటి మాట్లాడుకొని వెళ్ళాలి అక్కడికి. గ్రాబ్ అయితే బుక్ చేద్దామని చూసానండి, గ్రాబ్ బైక్. అదేమంటే దీనికి ఇక్కడ వర్క్ కాలేదు, ఎందుకంటే ఓటీపీస్ రాలేదు మన నెంబర్కి. అండ్ ఇండియన్ నెంబర్కి కూడా మామూలుగా ఓటీపీస్ వస్తాయని చూశాను నేను, వాట్సాప్ ద్వారా వస్తాయనుకున్నాను, అది కూడా రాలేదు. కానీ యాప్లో అయితే చూపిస్తుంది వాట్సాప్లో సెండ్ అయినట్టు, బట్ అది కూడా రాలేదు. మేబీ గ్రాబ్ ఇక్కడ వర్క్ కాలేదేమో. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయితే లేదు మనకి, అక్కడ ప్రైవేట్ మాట్లాడుకొని కార్స్ ఏదైనా తీసుకొని వెళ్ళాలి, లేదా బైక్స్. అది ఎంత చెప్తారేమో నేను కనుక్కోలేదు, ఒకసారి చూద్దాం, కొంత ముందుకెళ్ళి చూద్దాము, ఏదో ఒకటి దొరుకుతుందేమో. రెంట్కి కారు తీసుకొని వెళ్తున్నాం అంటే ఇక్కడ మా 20 ringgits అయితే ఛార్జ్ చేస్తున్నారు స్కై బ్రిడ్జ్ దాకా. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్దాము. అండ్ రేపు ఈవినింగ్ మనకు ఫ్లైట్, ఇక్కడే ఎక్కడన్నా హోటల్లో స్టే చేసి అండ్ ఆ బైక్ అయితే రెంట్ బైక్ ఏదైనా ఉంటే తీసుకొని మనం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. కొంచెం ఎక్కువ ఇది 20 అంటే ఏం చేయలేము, మనం ఒకరే వెళ్తూ ఉన్నాము. రోడ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి, అంతా ఐలాండే. ఇప్పుడు మధ్యలో అయితే ఉన్నాము, అది సీ లెవెల్కి 7,800 meters అయితే ఉంటుందంట. మనం ఈ కార్లో అయితే వెళ్తున్నాం. నేను లంకావిలో రూమ్ అయితే బుక్ చేయలేదండి, ఇదన్నీ రూమ్స్ మీకు వెళ్ళే దారిలోనే ఉంటాయి ఇవన్నీ. నేను డ్రైవర్ని అడిగితే తీసుకొచ్చాడు, బట్ నేనేం చేశానంటే ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను, నాకు డే వేస్ట్ కాకూడదని. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 3 o'clock అయితే రూమ్స్ ఇస్తారు, చెక్ ఇన్ ఇస్తారు. అప్పటిదాకా అయితే చెక్ ఇన్ ఇవ్వరు, లేదా ఒక 1 day ముందుకు బుక్ చేసుకోవాలి మీరు. ఎందుకు మనీ వేస్ట్ అని నేను బుక్ చేయలేదు. నేను ఆ కేబుల్ కార్ చూసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్లో ఇక్కడ రూమ్స్ ఎక్కడన్నా చూసుకుంటాను. అందుకని తినేమంటే చూపించాడు, వెళ్ళే దారిలో ఈ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి పర్ డేకి 30 ringgits నుంచి 100 ringgits అలా ఉంటాయంట. మ్యాక్సిమం అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. మనకు టైం అయితే అయిపోతుంది, అందుకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ రిటర్న్లో ఈ హోటల్స్ ఇక్కడే ఎక్కడన్నా హోటల్లో స్టే చేద్దాము. బెస్ట్ మన తక్కువ బడ్జెట్లో ఎక్కడ హోటల్ వస్తుందో అక్కడైతే స్టే చేద్దాము. ఫెర్రీ అయితే థాయిలాండ్కి వెళ్తుందంట, లంకావి నుంచి థాయిలాండ్కి వెళ్తుంది, ఇంటర్నేషనల్ ఫెర్రీ అది. అండ్ వెనకాన కనపడుతుంది కదా, ఇదే ఇక్కడ ఇమిగ్రేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇమిగ్రేషన్ జరిగి మామూలుగా ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఫెర్రీలో పోతాం మనం, ఫ్లైట్లో వెళ్ళకుండా. ఇది అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ నేనేమంటే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసేసాను ఆల్రెడీ. మలేషియా నుంచి థాయిలాండ్కి అయితే ఫ్లైట్ బుక్ చేసేసాను. మనము ఫుకెట్కి అయితే వెళ్తాము, బట్ ఫెర్రీలో వెళ్ళుంటే బాగుండు, బట్ మిస్ అయినా. ఇంకెప్పుడన్నా ట్రై చేద్దాం మనము. మీకు అక్కడ ముందు కనపడుతుంది కదా చిన్నదిగా పైన కొండ మీద, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఒక 3 kilometers అలా ఉంది. ఇక్కడి నుంచి అయితే మనం అక్కడికి వెళ్దాము, అక్కడ చూపిస్తాను మీకు. కేబుల్ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ బస్సెస్ కనపడుతున్నాయి కదా వెనకన బ్యాక్ సైడ్, ఈ బస్సుని అయితే ఎక్కేద్దని చెప్పాడు తను, మనం డ్రాప్ చేసింది అతను. ఏమంటే వీళ్ళంతా ఫ్రాడ్ చేస్తారు, వద్దు నువ్వు వాక్ నడుచుకుంటా వెళ్ళు అని చెప్పాడు. అందుకని నేను నడుచుకుంటానే వెళ్తున్నాను. కొంచెం లాంగ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు కేబుల్ కారు అది చూపిస్తాను మీకు. మీరు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని పైకి వెళితే వెళ్ళొచ్చు. చాలా పెద్దదండి ఇది. మనం అక్కడికి ఒకటైతే వెక్కాం కదా ఆ గెంటింగ్ ఐలాండ్లో, దానికన్నా బిగ్గెస్ట్ ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ పైకి వెళ్తాము, చాలా ఎత్తుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. బిర్లా సినిమా తీసింది అయితే అక్కడే.
ఫైనలీ మనం కేబుల్ కార్ ఎంట్రన్స్ దగ్గరికైతే వచ్చేసాం. ఇదే ఎంట్రన్సు. ఇక్కడికేమంటే నేను కార్ తీసుకొనొచ్చానని జెప్పాను గదా! తనేమంటే 25 రింగిట్స్ తీసుకున్నాడు నా దగ్గర. ఎందుకంటే నేను 20 రింగిట్స్ నేనక్కడ మాట్లాడింది. బట్ 5 రింగిట్స్ ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే వచ్చే దారిలో నాకన్నీ చూపిచ్చాడు. ఎక్కడ రూమ్స్ ఉంటాయి ఏమని. అందుకని 5 రింగిట్స్ అయితే అడిగాడు. బట్ నేను ఇచ్చాను. మీరేమంటే వచ్చేవాళ్ళైతే ఎయిర్‌పోర్ట్ నుంచి 1 ½ కిలోమీటర్ అలాంటి డిస్టెన్స్‌లో రెంటల్ బైక్స్ అయితే ఉంటాయి. మీకు మల్టిపుల్ బైక్ రెంటల్స్ అయితే దొరుకుతాయి లంకావిలో. అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకొనొస్తే మీకు బెస్ట్ 30 రింగిట్స్ అలా చార్జ్ చేస్తారు పర్ డేకి. నెక్స్ట్ వీడియోలో మీకేమంటే దీని కంటిన్యూషన్ ఒస్తుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పెట్టలేదు. మీరు ఆ వీడియో కూడా చూడండి.